ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీతా శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 31వ శ్లోకం. యజ్ఞశిష్టాం మృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తే యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఈ శ్లోకానికి అర్థం యజ్ఞశేషమైన అమృతాన్ని భుజించేవారు అంటే యజ్ఞ ఫలాన్ని అనుభవించేవారు సనాతనమైన బ్రహ్మను చేరుకుంటారు. యజ్ఞం చేయని వారికి ఈ లోకము లేదు, మరి పరలోకమైతే ఎలా ఓ కురుసత్తమా. దోస్ హూ లివ్ విత్ సాక్రిఫైస్ రీచ్ ద ఎటర్నల్ ట్రూత్, బట్ వితౌట్ సాక్రిఫైస్ వన్ కాంట్ బీ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద నెక్స్ట్. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వార్థంగా కాకుండా యజ్ఞభావంతో అంటే త్యాగం, పంచుకోవడం, సేవ జీవించే వాళ్ళకి నిజమైన శాంతి, సత్యం, ఆనందం దొరుకుతాయి. యజ్ఞం లేని జీవితం అంటే స్వార్థ జీవితం. అటువంటి వారికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు, పరలోకం గురించి అయితే మాటలే అవసరం లేదు. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.